మిత్రులారా నమస్తే. ఈరోజు వాస్తవానికి పాట్నాలో ఉంటే బాగుండి అనిపించిందండి. పాట్నాలో మైక్ పట్టుకొని అక్కడ జరుగుతున్నటువంటి ఓటర్ అధికార యాత్ర ముగింపు ర్యాలీ, భారీ హ్యూజ్ ర్యాలీ, లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటుంటే, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటుంటే అక్కడికి వెళ్ళి మైక్ పట్టుకొని రిపోర్టింగ్ చేస్తుంటే ఎంత బాగుండేది అని అనిపించింది. సరే, అది ఆ యాత్ర చేస్తున్నది ఎవరు, ఏమిటి, మనం వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నామా లేదా అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా అనేది కాదు. కానీ ఆ దృశ్యాలు, ఆ విజువల్స్ చూస్తే అట్లా అనిపించింది అనమాట. మనకు తెలుసు, ఆగస్టు 7వ తేదీన రాహుల్ గాంధీ కర్ణాటకలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు చోరీ ఎలా జరిగిందో 5 రకాలుగా ఆయన చూపించాడు. ఆ తర్వాత బీహార్లో ఆయన 17వ తేదీన ఓటర్ అధికార యాత్ర ప్రారంభించాడు. అది సాసారాంలో ప్రారంభమై ఆరాలో ముగిసింది నిన్న. ఈరోజు దాని ముగింపు పాట్నా మైదానంలో పాదయాత్రతో నాయకులు అంబేద్కర్ విగ్రహం దాకా వెళ్ళి అంబేద్కర్కి పుష్పమాల సమర్పించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఎవరు ఏం మాట్లాడారు ఏమిటి అనేటటువంటిది కాదు, అక్కడ నిజంగా ఆ దృశ్యాలు, ఆ హ్యూజ్ ర్యాలీ, ఆ దృశ్యాలు చూస్తూ ఉంటుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే మనకి రావడం లేదు, కానీ సోషల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి ఆ విజువల్స్ చూస్తే మాత్రం ఆహా, ఏమి జనసందోహం, ఇంత రెస్పాన్స్ ఉందా? రాహుల్ గాంధీ ప్రారంభించినటువంటి ఓటర్ అధికార యాత్రకు ఇంత రెస్పాన్స్ వచ్చిందా బీహార్లో? ఇది మనకు ఏం తెలియచేస్తుంది? నితీష్ ప్రభుత్వానికి ఇక గండమేనా? అక్కడ ఎవరు సర్వేల్లో ఏం చెప్పినా అక్కడ జరగబోతున్నది ఏమిటో ఈరోజు పాట్నాలో జరిగినటువంటి ర్యాలీ, ఆ ర్యాలీలో ప్రజలు పాల్గొన్నటువంటి తీరు, ఆ ప్రజలు ఆకాశం అంటేలాగా దద్దరిల్లిపోతూ చేసేటటువంటి నినాదాలు, అదంతా మొత్తం ఆ దృశ్యాన్ని చూస్తే అక్కడ బీహార్లో ఏదో జరగబోతుంది ఈసారి అని మనకి కొన్ని సంకేతాలు ఏవో అందుతున్నట్టుగా అనిపించిందండి. ఏది ఏమైనా అసలు అంత చూడముచ్చటైనటువంటి దృశ్యం ఈరోజు ఉందన్నమాట. అక్కడ అంతమంది పాల్గొన్నారు. దాదాపు 1300 కిలోమీటర్లు కవర్ చేస్తూ 20 నుంచి 25 డిస్ట్రిక్ట్స్, అలాగే దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాలని కవర్ చేస్తూ సాగినటువంటి ఓటర్ అధికార యాత్ర ఇది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించినప్పటికీ కూడా ఈ ఓటర్ అధికార యాత్ర మొదటి నుండి ఈ రోజు వరకు కూడా ఆయనతో పాటు అక్కడ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్నాడు, అలాగే అక్కడ సిపిఐ ఎంఎల్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య ఉన్నాడు, ఇతర ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఉన్నారు. ఈ 2 వారాల్లోనూ మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా, ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ కావచ్చు, హేమంత్ సోరెన్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు, తమిళనాడు నుంచి స్టాలిన్ కావచ్చు, అందరూ కూడా వెళ్ళి ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి మహా బహిరంగ సభలో కూడా నాయకులందరూ కూడా, ఇండియా అలయన్స్కి సంబంధించినటువంటి నాయకులందరూ పాల్గొంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అనేటటువంటి విషయం తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఈరోజు జరిగినటువంటి ఈ భారీ ర్యాలీ విజువల్స్ మాత్రం చూస్తే నాకైతే అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తే ఎంత బాగుండేదిరా, అబ్బా నా సామిరంగా, ఏమి అపరూపమైనటువంటి చిత్రము అని అనిపించిందనమాట. వాస్తవానికి ఈ ముగింపు ఆరాలో నిన్న ముగింపు సభ జరిగింది. వాస్తవానికి ఈరోజు భారీ బహిరంగ సభ, నిన్నటితో యాత్ర ముగిసిందనమాట, ఓటర్ అధికార యాత్ర. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడినటువంటి ఆ ఉగ్రరూపాన్ని చూసి తీరాలి. కొట్టండి మీరు తేజస్వి యాదవ్ స్పీచ్ ఇన్ ఆరా అని చెప్పేసి, ఓట్ చోర్ అని ఆయన ఊగిపోతూ అదేదో ఒక కొత్త రాగంలాగా, అదొక కొత్తగా ఈ మధ్య ప్రతిపక్షాలు ఈ దేశంలో కనిపెట్టినటువంటి ఈ రాజకీయం అనేటటువంటిది సంగీతం అయితే, సంగీతంలో ప్రతిపక్షాలు కనిపెట్టినటువంటి రాగం ఓట్ చోర్ అని. తేజస్వి యాదవ్ ఓట్ చోర్ అంటే ప్రజలందరూ కూడా ఓట్ చోర్ గద్దీ చోడు. ఈరోజు పట్నాలో ప్రజలు పాల్గొన్నటువంటి ఈ భారీ
ర్యాలీలో అందరూ కూడా ఓట్ చోర్ ఓట్ చోర్ గద్దీ చోడ్ ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదం మొత్తం అంతా కూడా పాట్నా అంతా కూడా దద్దరిల్లిపోయిందనమాట. తేజస్వి యాదవ్ అన్నాడు, మీకు డూప్లికేట్ సీఎం కావాలా లేకపోతే ఒరిజినల్ సీఎం కావాలా అంటే ఒరిజినల్ 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 అని ప్రజలందరూ కూడా ఊగిపోతూ సమాధానం చెప్పారు. రాహుల్ గాంధీ అన్నాడు, ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి అంబానీ అదానీల ప్రభుత్వాలు సాగిస్తున్నారు, ఇక ఈ ఆటలు సాగవు. ఇది కేవలం బీహార్ ఓటర్లను చైతన్యం చేసేటటువంటి యాత్ర మాత్రమే కాదు, ఇది కేవలం ప్రారంభమే. ఇట్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. దేశవ్యాప్తంగా కూడా మేము ఈ ఓటర్ అధికార యాత్ర, ఓటరుకు ఉండేటటువంటి అధికారం ఏంటో, ఓటర్లందరినీ చైతన్యవంతం చేయడం కోసం మేము ఈ యాత్ర కొనసాగిస్తాం దేశమంతా. సరే, ఈ దేశమంతా కొనసాగిస్తారా ఏమో కానీ బీహారులో నక్సా మారనుందా? బీహారు రాజకీయ చిత్రం మారిపోనుందా? ఎందుకంటే ఆల్రెడీ మనకి వచ్చేసినాయి కదా, సర్వేలు కొన్ని వచ్చేసినాయి. దీన్ని నితీష్ కుమార్కి పర్సనల్ ఇమేజ్ ఏమీ లేదు. భావి సీఎం ఎవరు కావాలి అంటే ఆఖరికి అధికార పక్షానికి అనుకూలమైనటువంటి టైమ్స్ నౌ చేసిన సర్వేలోనే దాదాపు 40% ప్రజలు తేజస్వి యాదవ్కి ఓటు వేశారు కదా. సో నితీష్ కుర్చీకి గండమే అన్నట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈరోజు పాట్నా మొత్తం దద్దరిల్లిపోయినటువంటి ఓట్ చోర్ గద్దీ చోడ్ అనేటటువంటి నినాదాలతో దేశమంతా కూడా ఈ ప్రకంపనలు వ్యాపించనున్నాయా అనేటటువంటి సంకేతాలు అయితే అందుతున్నాయండి. అపురూపమైనటువంటి చరిత్రలో ఇది రికార్డు చేయాల్సినటువంటి దృశ్యము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనకి దొరకదు. అందరూ తీసుకువెళ్ళి ఎక్కడెక్కడో మైకులు పెట్టుకున్నారు, కానీ ఇది మాత్రం సోషల్ మీడియాలో మీరు తప్పనిసరిగా చూసి ఎంజాయ్ చేయాల్సినటువంటి, స్ఫూర్తిని పొందాల్సినటువంటి ర్యాలీ. ఈ ర్యాలీ విశేషాలు, మీటింగ్ విశేషాలు తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఏది ఏమైనా అద్భుతమైనటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘటన ఈరోజు, ఒక చరిత్రాత్మకమైనటువంటి దృశ్యం ఈరోజు పాట్నాలో మనం చూసామండి. థ్యాంక్ యూ.